అంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా 2014-19లో గౌరవనీయ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వినాయకపు నిమజ్జనం సంబరాలు అంబరాన్ని అంటాయి. కాలేజీ రోడ్డులో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఉత్సవ సమితి సభ్యులు లడ్డూ వేలం వేయక 5,65,000కు హరినాయక్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా లడ్డూను అందజేశారు. అశేష భక్తకోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వినాయకపు నామస్మరణలు, భజనలు, కోలాటాలు, నృత్యాల మధ్య వెళ్లిరా గణేశ అంటూ భక్తులు బ్యాండు మేళాలు, ఆటపాటలతో ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. గత 28 సంవత్సరాల నుంచి అందమోహన్ అన్న శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులతో పాటు భగత్ యూత్ అసోసియేషన్ ఆ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. నిష్ట నియమాలతోని అత్యంత ఆధ్యాత్మిక చింతనతోని ప్రార్థించాలి, పూజలు చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని 28 సంవత్సరాల నుంచి అత్యంత అంగరంగ వైభవంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని కర్త కర్మ క్రియ అందమోహన్ కుటుంబం వారికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఆ యూత్ అసోసియేషన్ లో కూడా అన్ని విధాల భగవంతుల ఆశీస్సులు ఉండాలని చెప్పి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరూ తెలుసు కదా, ఆశామాషి కాదు, ఇంత మంచి విగ్రహం ప్రతిష్టాపన చేసి ఎంత ఖర్చైనా ఎంత ప్రయాసమైనా అత్యంత భక్తి శ్రద్ధలతోని నిష్ఠమ నియమాలతోని ఈ యొక్క 11 రోజులు మంచి నీతి భక్తులతో ఈ భక్తి భజన చేసి ఇవాళ నిమజ్జనం చేస్తా ఉన్నారంటే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇది మామూలు శక్తి కాదు, ఎవరితో కాదు. నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవం జరుగుతూ ఉందంటే ఇది కనులార విందుగా ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం